మా ఊరు పొలంలో నేను మున్సిపల్ డ్రైవర్ చేస్తా. నా కొడుకు నిశాంత్. నిన్న శివాలయం కాడికి పోతే ఆడ ఫ్రెష్ చేసి ఇక్కడ రాకంగా అన్ని రాకినా రాలే. ఒక 2 సార్లు 3 సార్లు ఇట్లా పాస్ చేసుకున్నాడు. అట్లనే ఎమర్జెన్సీలో హాస్పిటల్ తీసుకెళ్ళాను. హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే హాస్పిటల్లో బాగా ప్రెషర్ చేసారు, సూదులు వేసారు, అన్నీ చేసారు, కరెంట్ షాక్స్ పెట్టారు. కానీ అప్పటికి ఏం లేదు. బాబు తీసుకుపోయి మనది అడికెళ్ళి మళ్ళీ సివిల్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. అడికెళ్ళి సివిల్ హాస్పిటల్కి వెళ్ళాక ఆడ సుతా ఏం లేదు, తీసుకుపోయి ఇంటికి బాబు అన్నారు. ఇంటికి తీసుకుని వచ్చినాను. ఇంకా సాయంత్రం తీసుకుని వచ్చినాను. బాబుకి 9 సంవత్సరాలు, 3rd క్లాస్ చదువుతున్నాడు. ఏం పేరే? నిశాంత్. అట్లాగే వచ్చింది. అవి అయిపోయినాయి, పల్స్ రేట్ మొత్తం పడిపోయినాయి చెప్పారు. అప్పటికి నాడి కొట్టుకోలేదు, ఏది పని చేస్తారని చెప్పారు. మేడం అప్పటికి ఎండకన్నా ఎండలేదు, నీడకే ఉన్నాడు. ఎండకి ఎక్కడ తెలియదు. అక్కడ ఆపు చెట్టు ఉంది, చెట్టు కిందనే ఉన్నాడు. బండికి పిల్లగాళ్ళు ఇంకా మా చెల్ల బిడ్డలు వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడు వచ్చి పడిపోయాడు. అంటే ఆయన కానీ పడిపోయాడు. టకటక చేతులు కాళ్ళు అన్నీ నలిచినా కానీ కడతలాడంగా ఒక 2-3 సార్లు శ్వాస చేసుకున్నాడు. అప్పటికి మేము మళ్ళీ జల్దీ ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్ళాము. మేము కొత్త గుడి కట్టిన శివాలయం టెంపుల్ అక్కడ జరిగింది.